మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళికొచ్చిన ఊరి పెద్దలందరూ మండపం దగ్గరికి రారు, గుళ్ళో ఒక చోటే నిలబడి ఉంటారు. ఇక అప్పుడే రఘురామ్ అక్కడికి వస్తారు. ఏంటండి మీరు ఇక్కడ ఉన్నారు, రండి అక్కడ పెళ్లి జరుగుతోంది కదా అని రఘురామ్ పిలుస్తూ ఉంటాడు. ఏంటండి మీరు ఇలా చేస్తారని మేము అస్సలు అనుకోలేదు. పెళ్లి కొడుకు ఎవరండి? అసలు శౌర్యకి రామలక్ష్మికి కదా మీరు పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇలా చివరి నిమిషంలో పెళ్లి కొడుకు మారిపోయారని మీరు ఒక్క మాట అయినా పంచాయతీలో మాకు తెలియచెప్పారా? మీ ఇష్టానికి మీరు పెళ్లి కొడుకుని మార్చేస్తారా? మీరు ఊరికి పెద్ద మనిషి అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు అనుకుంటున్నారా? మీరే పెద్ద మనిషి అండి, అసలు అందరికీ న్యాయం చెప్తారు, కానీ పైగా ఇలా చివరి నిమిషంలో పెళ్లి కొడుకుని ఎవరైనా మార్చేస్తారా, అది కూడా ఒక్క మాట చెప్పకుండా అని ఊరి పెద్దలందరూ రఘురామ్ని అడుగుతూ ఉంటారు. జానకి రామలక్ష్మి అయితే బాధగా వింటూ ఉంటారు. అప్పుడే రామలక్ష్మి ఇక వాళ్ళకి దండం పెడుతూ, ఇదంతా నా వల్లే జరిగింది, మీరు ఏదైనా శిక్ష వేయదలుచుకుంటే అది నాకు మాత్రమే దండన వేయండి, ఇదంతా నా వల్లే, చివరి నిమిషంలో పెళ్లి కొడుకుని మార్చాల్సి వచ్చింది నా వల్లే అని రామలక్ష్మి ఇక వాళ్ళని బతిమలాడుకుంటుంది. చూడమ్మా, ఇంత జరిగిందని మాకెవరికి కూడా తెలియదు. ఇంత జరిగిన తర్వాత నువ్వు ఆ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు? మీ నిర్ణయం సరైందే, పదండమ్మా మండపానికి వెళ్దాం అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇంకా అస్మిత రామలక్ష్మికి వీడియో కాల్లో, ఇదిగో శౌర్య సార్ నా మెడలో తాళి కట్టిపోతున్నాడు, ఇదిగో ఇక్కడ నిల్చున్నాడు అని చూపిస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి అక్కడ నిలబడి ఉన్న శౌర్యని చూసి ఒక్కసారిగా బాధపడుతూ ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే జానకి రారమ్మా వెళ్తాం అని పిలుస్తూ ఉంటుంది. అమ్మ శౌర్య సార్ ఎలా చేస్తాడమ్మా ఇలా, అప్పుడే ఎలా పిలిచేసుకుంటాడు అని ఇక బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. నోరు ముయ్యి రామలక్ష్మి, అప్పుడే ఎలా పెళ్లి చేసుకుంటాడు, ఎలా తాళి కడతాడు అని అడుగుతున్నావే, మరి జీవితాంతం ఆ అబ్బాయి పెళ్లి చేసుకోకుండా ఉంటాడా ఏంటి? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా, నోరు మూసుకొని రా, ఇంకేం మాట్లాడకు అని జానకి తిడుతూ ఉంటుంది. ఇక శౌర్యం తలుచుకుంటూ రామలక్ష్మి బాగా బాధపడుతూ ఉంటుంది.